ఇవి మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది 20 కిలోలు పోహా. ఇది మన హోమ్ టూర్ అవుతుంది. స్పెషల్ ఈరోజు కుకింగ్ చేయడానికి అవుతుంది. పాయ, స్పెషల్ పాయ, మిరియాల పాయ, తెలంగాణ స్పెషల్ పాయ అవుతుంది. మా హోమ్ టూర్, మా యూట్యూబ్ గురించి ఈ రూము మనం సపరేట్గా మీద అనేది చూడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కుకింగ్ వీడియో చేస్తున్నాడు. ఇవాళ కుక్కర్ యూజ్ చేస్తున్నాం కొత్తది. ఇది మసాలా దించులు వేసుకునేది డబ్బా. ఇది మనం అన్ని కిందికి వెళ్ళి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ముగ్గుకి కిందికి పోలేము కాబట్టి ఇప్పుడే తెచ్చుకున్నాం. చికెన్ ఫ్రై టైం ఉంది ఇప్పుడు మనకి. తలకాయ కాదు, కాళ్ళు. మనం ఇప్పుడు పచ్చికాయలు, పుదీనా, కొత్తిమీర అన్ని మిక్సీ పెట్టుకున్నాం. కాల్చిన ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఇంకొక ఏంటంటే ఇది మిరియాల పొడి, మిరియాలు ఇవన్నీ ఇప్పుడు వంటకు సిద్ధమవుతున్నాయి. ఆయన వంటకు రెడీ. వంటకాడికి వెళ్ళిపోదాం. స్టార్ట్ అయింది. మనము కుక్కర్ పెట్టుకున్నాము. ఇలా పెద్ద కుక్కర్ తీసినాం. దీన్ని యూజ్ చేయక ఛానల్ అవుతుంది. అప్పుడు యూజ్ చేయలేక తీసినాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఆయిల్ పోయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి, లేకపోతే అప్పుడే వస్తే మనం ఫ్రెండ్స్ మనం ఆయిల్ పోస్తాం. ఇప్పుడు ఎల్లిపాయలు సన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాం. మిరియాల ప్యాకెట్ 4-5 ఎల్లిపాయ వేసుకోవాలి. మిరియాలు ఎక్కువ వేయదు, ఎందుకంటే ఆల్రెడీ మిరియాల పొడి కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది. కాల్చినాం అనమాట. కాల్చి పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వేస్తున్నాం మనం ఆయిల్లో. పోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ కాల్చినాము, కొంచెం పచ్చివాసన పోవాలి. పోయిన తర్వాత వేయాలి. ఫ్రెష్గా నూరుకున్నాం. ఇప్పుడు ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోవాలి. మళ్ళీ పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పచ్చివాసన పోవాలి. పచ్చివాసన అయిన తర్వాత మనం ఇప్పటిదాకా చెప్పినాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చికాయలు మనం మిక్సీ పట్టినాం. అది ఇందులో వేసుకున్న తర్వాత లాస్ట్కు పాయ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది నూనెలో మగ్గాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు సూపర్ అవుతుంది. చలికాలంగా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తినాలి. తింటే ఏమైతే మనం బొక్కలు అనేది గట్టిగా ఉంటాయి. నొప్పులు ఉన్న వాళ్ళకు, పెద్ద మనుషులకు తినిపించాలి. అప్పుడు తినిపిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం బలం వస్తుంది. మీరు చూడండి ప్రాసెస్ ఎట్లుంటుందో చూసి మీడియం చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వీడియో చూడండి. మనం కిందనే ఇవన్నీ రిపేర్ చేసుకుని వచ్చాం ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర, పుదీనా, కలమాకు, పచ్చికాయలు 4-5 పచ్చికాయలు వేసుకుని, ఎందుకంటే మనం మిరియాలు వేస్తున్నాం కాబట్టి దీని పచ్చి వాసన అయినంతసేపు మంచిగా ఎగనియాలి. తర్వాత మనం లాస్ట్కు చివరిలో పాయ ఇంత లాగా ఉండాలి. మనం చూసుకొని మార్కెట్కి వెళ్ళి చూసుకొని తెచ్చుకోవాలి. కాలు అనేది ఇంత అందంగా మంచిగా ఉండాలి. ఈ మాదిరి ఉంటే ఏమవుతుందంటే తిన్నైతే బాగుంటుంది. ఏజ్ని బట్టి కాదు, ప్రతి ఒక్కరు తినాలి పాయ అనేది. అప్పుడంటే పెద్ద మనుషులకే ముఖాల నొప్పులు వస్తుంటాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ముఖాల నొప్పులు. అప్పుడప్పుడు తింటుంటే గుజ్జు అనేది పోయిన తర్వాత మనం ముఖాలు చూస్తూ ఉంటుంటాయి. కాలు వేసుకునే టైం వచ్చింది కాబట్టి కాలు వేసినాము. మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఎంటికలు ఉంటే ఇంటికి తెచ్చి చూసుకోవాలి. ఎంటికల టైం తీసుకోవాలి. ఎంటికలు ఉంటే ఏమైతే అంటే దగ్గు వస్తుంది. ఏం కదని దగ్గు వస్తుంటుంది. ఇది మా అమ్మాయి చేసినప్పుడు చూస్తుండే ఫ్రెండ్స్. చూసి నాకు అట్లా కొద్దిగా టచ్ ఉంది కుకింగ్లో. మన పాయ మగ్గిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మిరియాలు వేసుకుంటాం. మిరియాలు ఎంత వేసుకోవాలి మేము ఎక్కువ చేసినాము. 4 కాళ్ళకి ఎంత వేసుకోవాలో ఎట్లుంటుందంటే ఒక 2 స్పూన్లు అనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసినాం, పచ్చికారం వేసినాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఘాటు చాలా ఉంటుంది. ఇప్పుడు బాగా ఇది మళ్ళీ మగ్గాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మళ్ళీ టైం ఇద్దాం. దీన్ని మగ్గనికి అంటే మగ్గాలి.
మగ్గుతనే నీకు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నైన్ తర్వాత చూపిస్తాను నీకు ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా. ఫ్రెండ్స్ మన మొత్తం మీద పాయాషోరు అనేది అంటే షోరా కాలేదు ఇప్పటిదాకా మీకు వీడియోలో చూపించాలి. కస్తూరి మీటింగ్ వేసుకున్నాం. మనకు షోరవ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పాయ అన్నప్పుడు పాయాషోరు ఎక్కువ ఉండాలి వాటర్. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది, మనకు గ్రేవ్ ఉంటుంది. దాన్ని మనం తాగొచ్చు కదా ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. తాగొచ్చు, అన్నం తినొచ్చు, రొట్టెలు తినొచ్చు. చాలు ఫ్రెండ్స్, 3 గ్లాసులు పోసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఎంత మంచిగా కలుపుకొని జస్ట్ మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే విజిల్ పెడదాం. మనం సాల్ట్ అప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మన సాల్ట్ ఎక్కువ అయితే మనం ఏం చేయాలి. ధనియాల పొడి, ఇది ఫ్రెండ్స్ దిల్ బహారా గ్రీన్ మసాలా అంటే మన షాప్లో దొరుకుతుంది. ఇది మన పైన రూమ్. ఇది కిరాయిలు ఉంటుండే, కిరాయిలు వస్తుంటే ఎందుకు కిరాయిలు మనకు అంటే వస్తున్న ఛానల్లో కిరాయి రాక 1 year అయిపోతుంది. ఎందుకు మేము అనేది ఒట్టిగా ఉంచాలని మేము చేసామంటే సరే యూట్యూబ్ గురించి అని చేసాం పైన వచ్చాయని మేము యూట్యూబ్ గురించి క్రియేట్ చేస్తున్నాం కదా. కొన్ని సామాన్లు తెలుసా మనం చికెన్ దీనిపైన చికెన్ కాల్చుకున్నాం. డ్రిల్ చికెన్ కాల్చుకున్నాం. ఇంత పైన దీన్ని షిఫ్ట్ చేయాలి. తర్వాత నేనే క్లీన్ చేసినటువంటి అంటే కిరాయిలు అయిపోయి చాలా తర్వాత 1 year అయిపోయింది. 1 year తర్వాత వాళ్ళు చూసినాం. వాళ్ళు రాకపోతే సరేలే ఇది మనం యూట్యూబ్ గురించి యూజ్ చేస్తామని యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దోస్తులు మన పాయ రెడీ అవుతుంది, కుత్తలు ఆడుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే విజిల్ పెడతాం. ఒక 6 విజిల్ పెడతాం ఫ్రెండ్స్. 6 విజిల్ పెట్టిన తర్వాత చలో రెడీ అవుతుంది.